పంచదార ఎక్కువగా ఉన్న వాటికంటే న్యాచురల్ స్వీటనర్స్ అయిన స్టీవియా, మాంక్ ఫ్రూట్ వంటి ఫుడ్స్లో తక్కువ షుగర్ ఉంటుంది. దానిని తీసుకోవడం కూడా చాలా మంచి ఆప్షన్. వీటిని మన డైట్లో యాడ్ చేస్తే ఎలాంటి సమస్యలు రావు కాబట్టి హ్యాపీగా వీటిని తీసుకోవచ్చు. ప్రాసెస్డ్ ఫుడ్స్ బదులు ఇక చాలామంది పంచదార తినట్లేదని ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటారు, కానీ ఇందులోనే ఎక్కువగా షుగర్ ఉంటుంది. అలా కాకుండా న్యాచురల్ షుగర్స్ తీసుకునే ప్రయత్నం చేయండి. జంక్ ఫుడ్స్ అస్సలు తీసుకోవద్దు. పండ్లు, కూరగాయలు, గ్రెయిన్స్ వంటి ఫుడ్స్ని ప్రాసెస్డ్ ఫుడ్స్ బదులు తీసుకోవచ్చు. ఇవి పూర్తిగా మానేస్తే కొన్నిసార్లు మనం షుగర్ ఫుడ్స్ మానేసినప్పుడు షుగర్ క్రేవింగ్స్ ఎక్కువగా వస్తుంటాయి. దీంతోపాటు కొన్ని సమస్యలు వస్తుంటాయి. మన బాడీలో ఎనర్జీ తగ్గుతుంది, హార్మోన్స్ తేడాలు జరుగుతుంటాయి, ముఖ్యంగా ఆడవారిలో. దీంతో అది మెనుస్ట్రువల్ సైకిల్స్పై ఎఫెక్ట్ చూపిస్తాయి. ఇది లాంగ్ టర్మ్లో హార్మోన్ రెగ్యులేషన్పై ఎఫెక్ట్ చూపిస్తుంది, జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది, బ్లోటింగ్, బౌల్ మూమెంట్స్ వంటివి ఏర్పడతాయి. దీంతోపాటు స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. వీటన్నిటిని అర్థం చేసుకోవాలి. మెల్లమెల్లగా వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. షుగర్ ఫుడ్స్ని మెల్లమెల్లగా అవాయిడ్ చేయాలి. కంగారు అస్సలు పడొద్దు. మొత్తంగా మానేసేందుకు మనం షుగర్ మానేసేటప్పుడు వాటిని ఆల్టర్నేటివ్గా తీసుకోవచ్చు. న్యాచురల్ అయిన బెల్లం, తేనె, తీయని పండ్లు తీసుకోవచ్చు. అయితే వీటిని కూడా తక్కువ మోతాదులోనే. ముందుగా మీల్స్ ప్లాన్ చేసుకోవాలి. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లో ఏం చేయాలో ముందుగానే ప్రిపేర్ చేయాలి. దీంతో ఆకలి వేసినప్పుడు అన్హెల్దీ ఫుడ్స్ తీసుకోకుండా ఉంటారు. హైడ్రేట్గా ఉండాలి. దీంతో షుగర్ క్రేవింగ్స్ రావు. మొదట్లో కాస్త కష్టంగా అనిపించినప్పటికీ రాను రాను ఈ మార్పులు